ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా. ఇక్కడ కొంచెము పిల్లలు ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అది ఇమ్మీడియట్గా మేము ఆ ఎండిఎం హెడ్తో మాట్లాడాము ఇప్పుడే, గంగాభవన్ గారితో. అలాగే ఇక్కడ ఉండే హెచ్ఎం ప్లస్ వంట వాళ్ళను వాళ్ళు కొంచెం ఎట్లంటే అట్లా పేరెంట్స్తో మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి 1 వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేదానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది. వాళ్ళకు మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని. మధ్యాహ్నం భోజనం మనం స్కూల్లో మంచిగా 6 రోజులు 6 రకాలైన 5 రోజులు గుడ్డు, శనివారము మంచిగా స్వీట్ పొంగల్ ఇచ్చి వాళ్ళకి మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు తగ్గుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు. ఇంటికా నుంచి క్యారియర్ తెచ్చుకోవాలని, ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము, బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డులాగా చేసి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు 500 చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ. దీనికి మనము ప్రభుత్వాలు అయితేనంటే అధికారులు అయితేనంటే అందరూ కూడా సహకరించాలి. వీళ్ళేనండి మన భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ బంగారు తల్లే, ఈ బంగారు పిల్లలే, వీళ్ళే కదా రేపు మనకు ఏమవుతారో. ఇక్కడ చదివి 500 చిల్లర మంది ఎంతమంది ప్రజలకు సేవ చేస్తారో, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు, కలెక్టర్లు అవుతారు, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతారు, ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఎంతోమంది. అంతమందికి మనము మంచి భోజనాలు పెడితే కదా రేపు వాళ్ళు గర్వంగా పోయి మేము పలానా గవర్నమెంట్ హై స్కూల్లో చదివాము, గర్ల్స్ హై స్కూల్లో మంచి భోజనాలు పెట్టారు, హ్యాపీగా ఉంది, మంచి చదువులు చెప్పారు అని ఒక కీర్తి ప్రతిష్టలు మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద, ప్రతి ఒక్క వంట వాళ్ళ మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.